పేగు మెడ చుట్టూ ఉంది అని చెప్పి ప్రెగ్నెన్సీ స్కాన్స్లో చాలా రొటీన్గా చూస్తాం. ఇది చూడగానే అందరికి వచ్చే డౌట్ ఏంటి అంటే బేబీకి ఏమైనా ఇబ్బంది అవుతుందా, నార్మల్ డెలివరీ కష్టం అవుతుందా అని చెప్పి. సో పేగు మెడ చుట్టూ ఉంటే దానికి మనకి ఏదైనా ట్రీట్మెంట్ తీసుకోవాలా, దీన్నే మనం మార్చుకోవచ్చా అనే టాపిక్ గురించి మనం ఈరోజు చూద్దాం. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం. మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే పేగు మెడ చుట్టూ ఉండటం అనేది ఆల్మోస్ట్ ఒక 20-30% ప్రెగ్నెన్సీస్లో చూస్తూనే ఉంటాం. సో అసలు ఈ పేగు మెడ చుట్టూ ఎందుకు ఉంటుంది అంటే జనరల్గా ఈ బొడ్డుతాడు అంబ్లికల్ కార్డ్ అనేది లెంత్ ఎంత ఉంటుంది, 50-60 సెంటీమీటర్స్ ఉంటుందన్నమాట. దీని మెయిన్ పర్పస్ ఏంటి, మదర్కి బేబీకి కనెక్షన్ ఉండేదే ఈ అంబ్లికల్ కార్డ్. దీనిలో 3 రక్తనాళాలు ఉంటాయి. జనరల్గా మదర్ నుంచి బేబీకి ఆక్సిజన్ కానీ బ్లడ్ కానీ న్యూట్రియంట్స్ కానీ ఈ బొడ్డుతాడు ద్వారా వెళ్తాయి. అండ్ బేబీ నుంచి వేస్ట్ కూడా మనకి ఈ బొడ్డుతాడు ద్వారా మదర్కి వస్తుంది అనమాట. సో ఇది కనెక్షన్ లాగా పనిచేస్తుంది. ఎప్పుడైతే ఈ కార్డ్ అనేది బాగా లెంత్ ఎక్కువగా ఉంటుందో లేకుంటే ఉమ్మనీరు కొంచెం ఎక్కువగా ఉంటుందో అప్పుడు చుట్టుకునే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో బేబీ ఈ ఉమ్మనీరు లోపల గర్భసంచిలో ఉమ్మనీరులో బేబీ స్విమ్మింగ్ మూమెంట్స్ లాగా కంటిన్యూగా తిరుగుతూ ఉంటుంది అనమాట. సో ఈ తాడు అనేది బేబీ మూమెంట్స్ అప్పుడు మెడ చుట్టూ చుట్టుకునే ఛాన్స్ ఉంటుంది. ఇలా కొన్ని కండిషన్స్లో ఉమ్మనీరు ఎక్కువ ఉన్నప్పుడు చుట్టుకునే ఛాన్స్ ఇంకా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో దానివల్ల ఏమైనా ఇబ్బంది ఉంటుందా అంటే జనరల్గా బేబీ మెడ చుట్టూ కార్డు ఉన్నప్పుడు బేబీ తనకి తానుగా కొంచెం ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని టైట్గా లేకుండా బేబీ అడ్జస్ట్ చేసుకుంటుంది అనమాట. సో మనకి మదర్కి ఏమన్నా తెలుస్తుందా బేబీకి ఇలా కార్డు చుట్టుకుంది అనేది అయితే మదర్ తనంతట తానుగా తెలుసుకోలేదు. ఇది మనం అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసినప్పుడు డాప్లర్ బ్లడ్ ఫ్లో ద్వారా చూసుకున్నప్పుడు పేగు మెడ చుట్టూ ఉంది అని అర్థమవుతుంది అనమాట. సో మనం దీన్ని ఏదన్నా మెనోవర్స్ దాని కానీ మనం ఫుడ్ ద్వారా కానీ ఎక్సర్సైజెస్ ద్వారా కానీ మార్చొచ్చా అంటే ఈ కండిషన్ని మనంతటి మనంగా బయట నుంచి మార్చలేము. సో ఇలా ఉన్నప్పుడు బేబీకి ఏమన్నా ఇబ్బంది అవుతుందా అంటే జనరల్గా పేగు మెడ చుట్టూ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ జర్నీలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. చాలా చుట్లు టైట్గా ఉన్నప్పుడు అంటే 5-6 చుట్లుండి టైట్గా ఉన్నప్పుడు మాత్రమే ఒక్కొక్కసారి IUFT అంటే కడుపులో బేబీ చనిపోయే రిస్క్ అనేది వెరీ వెరీ రేర్గా ఉంటుంది. మెయిన్గా ఏంటి అంటే డెలివరీ టైంలో తల ఇట్లా హెడ్ కిందికి డిసెంట్ అయినప్పుడు కొంతమందికి డిఫికల్ట్ ఉంటుందన్నమాట. ఆల్మోస్ట్ పేగు మెడ చుట్టూ ఉన్నా కానీ 1000లో ఒక 6-7 మాత్రమే సిజేరియన్ అవసరం పడుతుందన్నమాట. ఎప్పుడైతే ఈ నార్మల్ డెలివరీ టైంలో తల కిందికి డిసెంట్ అయ్యేటప్పుడు ఈ పేగు మెడకున్నది టైట్గా ఉండటం వల్ల ఫీటల్ హార్ట్ ఏమన్నా వేరియబిలిటీ ఉండటం కానీ లేకుంటే బేబీ డిసెంట్ అనేది అంటే బేబీ తల కిందికి జారడం డిఫికల్ట్ ఉన్నా కానీ అలాంటి సిచ్యువేషన్స్లో సిజేరియన్ డెలివరీ అనేది అవసరం పడుతుంది అనమాట. అదర్వైజ్ పేగు మెడ చుట్టూ ఉండటం అనేది చాలా కామన్ కండిషన్గా చూస్తాము. ఇది ప్రెగ్నెన్సీలో అందరికీ ఇబ్బంది అవ్వాలని లేదు. అండ్ అట్ ద సేమ్ టైం ఈ కండిషన్ని మనం ఓన్గా మార్చలేము. అండ్ ఇది మనం తీసుకునే ఫుడ్ వల్ల కానీ మనము హెవీ వర్క్స్ జర్నీస్ చేయటం వల్ల ఈ కండిషన్ వస్తుంది అని కూడా కొంతమంది అనుకుంటారు. ఇది మన వల్ల రాదు, మనం దీన్ని మార్చలేము కూడా. సో కొందరికి మాత్రం సిజేరియన్ అవసరం పడుతుంది. డెలివరీ టైంలో కేర్ఫుల్గా మానిటర్ చేసుకోవాల్సిన అవసరం పడుతుంది అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ.